ప్రతిపక్ష వైసీపీలో పాలిటిక్స్ హాట్గా మారాయి. నాయకులను మారుస్తూ, నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీలో చర్చకు దారితీసింది. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబును ఇక్కడ నుంచి తప్పించడం, ఆ నియోజకవర్గాన్ని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించడం వైసీపీలో వివాదాలకు దారితీసింది. తన నియోజకవర్గంలోకి ఎవరు రావాల్సిన అవసరం లేదని రాంబాబు వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గం చుట్టుకొలతలు కూడా తెలియని వారు ఇక్కడ రాజకీయం ఎలా చేస్తారని కూడా ప్రశ్నించారు. అంటే అంబటి రాంబాబు రాజకీయంగా సత్తెనపల్లిలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ వైసీపీ వ్యూహం వేరేగా ఉంది. ఆయనను తిరిగి రేపల్లెకు పంపించడం ద్వారా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన మోపిదేవి వెంకటరమణ వర్గానికి షాక్ ఇవ్వాలనేది పార్టీ వ్యూహం. వాస్తవానికి ఇక్కడ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మోపిదేవికి టికెట్ ఇవ్వలేదు. ఈ ఊరు గణేష్ను జగన్ ఇక్కడ నుంచి నిలిపారు. అయితే ఆయన కేవలం 71,000 ఓట్లకే పరిమితమయ్యారు. ఈ పరిణామాలతో గణేష్ బలమైన పోటీ ఇవ్వలేకపోయారన్న చర్చ ఉంది. ఇక మార్పులో భాగంగా అంబటిని ఇక్కడకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో టికెట్ కోల్పోయారు. ఆయన తిరిగి ఇక్కడే పుంజుకోవాలని భావిస్తున్నారు. తనకు ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చేలా సోదరుడు అయోధ్య రామిరెడ్డి ద్వారా యంత్రాంగం నడుపుతున్నట్టుగా కొన్ని రోజులుగా చర్చ కొనసాగుతుంది. బీసీలకు అవకాశం ఇచ్చిన జగన్ చేతులు కాల్చుకున్నారు కాబట్టి ఆ సూత్రం పనిచేయలేదన్నది ఆళ్ల వాదన. ఇంతలోగానే ఆయనను సత్తెనపల్లికి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు చూడాలని పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందింది. కానీ ఆళ్ల ఇప్పటి వరకు స్పందించలేదంటే ఆయన సత్తెనపల్లికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. ఇక తన పదవికి ఎసరు వస్తుందని గ్రహించిన రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ గణేష్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు నిశితంగా గమనిస్తున్నారు. తనకు ఇబ్బంది కలిగించేలా చర్యలు తీసుకుంటే తన దారి తాను చూసుకుంటారని ఆయన చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో గత 2 రోజులుగా ఆయన జనసేన అధినేత పవన్ను అనుకూలంగా కామెంట్లు చేస్తున్న వారికి లైకులు కొట్టడం గమనార్హం. అంటే ఒక రకంగా వైసీపీకి గణేష్ సంకేతాలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీలో రాజకీయం సత్తెనపల్లి టు రేపల్లె వయా మంగళగిరి అన్నట్టుగా సాగుతోంది. మరి ఇవి సక్సెస్ అవుతాయా, ముసలం పుట్టిస్తాయా అనేది చూడాలి.